న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ రేషన్ డీలర్లకు కమిషన్ పెంచాలని ప్రభుత్వం మినీ మాల్స్ ఏర్పాటు చేస్తే మాకు అభ్యంతరం లేదని, ముందుగా డీలర్ల సమస్యలు పరిష్కరించిన తర్వాత ఏర్పాటు చేయాలని డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. సందర్భంగా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుదర్శన్ రమేష్, కృష్ణారెడ్డి మాట్లాడుతూ మినీ మాల్స్ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని, అయితే అంతకంటే ముందు రేషన్ డీలర్ల కమిషన్ను పెంచి జీవనోపాధికి భరోసా కల్పించాలని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మందాది వెంకట్రావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మినీ మాల్స్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ముందుగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ సమస్యను పరిష్కరించాలని తెలిపారు. ప్రస్తుతం కిలోకు అందుతున్న ₹1 కమిషన్ ₹2 పెంచాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్లు అత్యల్ప కమిషన్తో పనిచేస్తున్నారని, వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే రేషన్ సరఫరా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం రవాణా, నిర్వహణ ఖర్చులు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్లలో చాలామంది వృద్ధులే ఉండడంతో డోర్ డెలివరీ చేయడము మరింత భారంగా మారిందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఒక కుటుంబం జీవించాలంటే నెలకు కనీసం 25,000 నుంచి 30,000 వరకు అవసరమవుతుందని, కానీ రేషన్ డీలర్లకు 10,000 కంటే తక్కువే ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కాబట్టి కమిషన్ పెంచడము లేదా కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా గౌరవ వేతనం అందించి డీలర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. డీలర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించకపోతే న్యాయ పోరాటానికి కూడా వెనుకబడమని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పాబోలు వెంకట సుబ్బయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి కృష్ణారెడ్డి, జిల్లా రేషన్ డీలర్లు మరియు సంఘం నాయకులు పాల్గొన్నారు. సుదర్శన్ రమేష్, నేను నెల్లూరు జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన నెల్లూరులో మా రాష్ట్ర అధ్యక్షులు మందాది వెంకట్రావు గారి పిలుపు మేరకు మినీ మాల్స్ ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం చేసింది. కాబట్టి మినీ మాల్స్కి మేమైతే వ్యతిరేకం కాదు. మినీ మాల్స్ పెట్టే ముందుగా మా డీలర్ల యొక్క కమిషన్ సమస్య ఎప్పటి నుంచో ప్రభుత్వం ముందు ఉంది. కాబట్టి ఈ కమిషన్ని ₹1 నుంచి ₹2 పెంచి ఆ తర్వాతే మాకు మినీ మాల్స్ అయితేనేమి, నగదు బదిలీ అయితేనేమి, లేదా డిజిటల్ మనీ అయితేనేమి, ఏదైనా కానీ అప్పుడు పెడితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు రేషన్ డీలర్ల యొక్క బ్రతుకులు మళ్ళీ చిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే చాలని కమిషన్ తోటి రేషన్ డీలర్లు 65 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు, వికలాంగులకు, మా డీలర్లకు కూడా 65 నుంచి 80, 90 సంవత్సరాలు ఉన్నటువంటి డీలర్లు కూడా డోర్ డెలివరీ చేస్తుంటే కనీసం రవాణా ఖర్చు కానీ, కనీసం నిర్వహణ ఖర్చు కానీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాబట్టి ఈ చాలని కమిషన్ తోటి ఒక కుటుంబం నడవాలి అంటే 25,000 నుంచి 30,000 కావాలి. అటువంటి పరిస్థితుల్లో మాకు డీలర్కి ₹10,000 మించకుండా రావట్లేదు. కాబట్టి మాకు కమిషన్ కూడా పెంచి లేదా గౌరవ వేతనాన్ని కేరళ రాష్ట్రం తరహాలో గౌరవ వేతనాన్ని ఇచ్చి మమ్మల్ని మాకు గౌరవించి ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలా ఆదుకోని పక్షంలో మేము ఎటువంటి న్యాయ పోరాటానికైనా వెనకాడబోమని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను, కృష్ణారెడ్డి. ఈరోజు రాష్ట్ర అసోసియేషన్ పిలుపు వరకు ఈరోజు ప్రతి జిల్లాలో డీలర్లతో సమావేశం చేసాం. మొదట కారణం ఏంటంటే ఈ మాల్ గురించి మాట్లాడే దానికి చేసాం. పోతే మాకు గవర్నమెంట్ మాకు ₹1 కమిషన్ ఇచ్చి ఏ మాల్ పెట్టుకున్నా గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు, ఏ పని చెప్పినా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఏంటంటే మాకు ఇప్పటికి నాకు 38 సంవత్సరాలు రేషన్ షాప్ వచ్చి ఈ 30 పైసలతో 70 పైసలతో ఇప్పుడు ₹1 అయ్యింది. దీంతోనే బతుకుతున్నామే కానీ డీలర్ వదులుకోలేక చేయలేక ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ దానికి తగ్గట్టు డోర్ డెలివరీ అని పెట్టి డీలర్లు 26 నుంచి 30 దాకా ఎంత ఇబ్బంది పడుతున్నామంటే దాని గురించి గవర్నమెంట్కి అసలు పట్టినట్టు ఉంది. దీన్ని మధ్యాహ్నం నుంచి 4:30కి జేసీ కాడ ఈ ఇష్యూ చేసి మేము మాల్కైనా రెడీ, కానీ మాకు ₹1 కావాలా. ఆ ₹1 ఇస్తే ఇప్పుడు ఇచ్చే ₹1, ఆ ₹2 డీలరు కొంత
అప్పుల పాలు కాకుండా ఉంటాడు. దీన్ని అవకాశం ఇచ్చిన అందరికీ, పెద్దలకి, డీలర్లకి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం.